హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి ముందు మన హృదయాలను దేవునికి సమర్పించుకునేలాగన స్తుతి ఆరాధన చేసుకుంటూ మన హృదయాలను దేవుడికి సమర్పిద్దాం. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. ఇలాగ తెలుగులో ఆరాధించుకొని నాకు దగ్గర 6 నెలలకు ఒకసారి మాత్రమే ఇలాగ తెలుగులో నేను ఆరాధించుకోవడం దొరుకుతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఇక్కడే సండే స్కూల్లో ఉన్నాను, ఇక్కడ యూత్లో ఉన్నాను. కానీ ఉద్యోగరీత్యా కన్యాకుమారిలో నేను ఉండుచుండగా అక్కడంతా తమిళ ఆరాధన, తమిళ మెసేజ్. కానీ నాకు ఇక్కడ ఉండడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఇంతాక పాస్టర్ గారు నాకు ప్రార్థనలో అన్నారు, నా కుటుంబం అంతా ఆరాధనలో ఉన్నందుకు నాయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అన్నావు. నిజంగా ఆయన సన్నిధిలో ఆరాధించడం, అది కుటుంబ సమేతంగా ఆరాధించడం ఒక భాగ్యం. నన్ను ఎంతగానో బలపరిచిన ఒక సన్నివేశాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. యేసు ప్రభుల వారు తనకు సువార్త ప్రకటించి ఆరంభించుండగా గెర్రాసే అనే సముద్ర తీరమున ఆయన వచ్చిచుండగా ఒక వ్యక్తికి సంఖ్యలు వేసినా సరే దాన్ని విడిపించుకొని ముక్కలుగా చేసుకుంటూ ఏ సంఖ్యలు కూడా అతన్ని అదుపు చేయలేకపోతున్నాయి. ఓకేనండి. తమ కుటుంబ వారిని విడిచాడు, ప్రేమించిన వారిని విడిచాడు, సమాధులు ఉండే చోటున వచ్చి నించున్నాడు. అంత శక్తి అపవిత్రాత్మలు పట్టేసి ఉన్న వ్యక్తి కేవలం యేసు ప్రభుల వారు సముద్ర తీరం ఇంకా అద్దరిని ఇప్పుడే దోణె దిగి అనే అక్కడ వాక్యం దగ్గర ఉంది. ఇంకా ఆయన ఊరు లోపలికి కూడా రాలేదు. ఆ దోణె దిగి సముద్ర తీరమున నించోగానే అపవిత్ర ఆత్మలు పట్టిన వాడు ఒకేసారి ఆయన పాదాల మీద పడ్డాడు. మార్కు సువార్త 5:16 వచనంలో రాసి ఉంటుంది, ఇంచుమించు 2000 దురాత్మలు ఆ మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఒకసారి మన నోట్తో చెప్దామండి, ఎన్ని దురాత్మలు? 2000 దురాత్మలు ఒక వ్యక్తిని యేసు ప్రభుల వారికి రావడానికి ఆపలేకపోతే మనమెంత అండి? 2000 దురాత్మలు కలిగిన ఒక వ్యక్తి యేసయ్యను చూడగానే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. 2000 దురాత్మలు నా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడానికి ఆపలేకపోయాయి. కాబట్టి మనలో అటువంటి దురాత్మల్లా పీడిస్తున్న బాధలు కానీ అయినా వేదనలు కానీ ఉన్నాయో ఏది కూడా ఆయనని ఆరాధించడానికి మనకి అడ్డు కాదు కదండి. 2000 మంది దురాత్మలు పట్టిన వ్యక్తి యేసు కనికరపడి స్వస్థపరచగానే, యేసయ్యా నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో, ఈ జనాల మధ్య నేను ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, నీ సేవకులుగా నన్ను మార్చుకొని, నీ శిష్యులుగా మార్చుకొని తీసుకెళ్ళి ప్రభు అంటే ఆయన ఏమన్నారు తెలుసండి? ఇప్పుడు కాదు, ముందు నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు, నిన్ను ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళు, నిన్ను నువ్వు యాజకులకు కనపరుచుకో, ఒక సాక్షిగా నెలకొల్పోనన్నారు. చాలామంది అంటున్నారు యేసుక్రీస్తుని నమ్ముకుంటే కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటున్నారు. కానీ యేసు ప్రభుల వారు కుటుంబాలకి దగ్గరగా చేసేవాడు. ఆమేన్. కుటుంబం అంతా కలిసి ఇక్కడ ఆరాధించడం ఒక భాగ్యం. అటువంటి భాగ్యానికి దేవుడు మన పాత్రుడిగా చేసినందుకు ఆయనకు ఒక్క స్తుతి చెల్లిద్దాం. ఆనాడు గెరస్సేలో ఉన్న ఆ ప్రజలు ఎంత గొప్ప సూచక క్రియ జరిగితే యేసు ప్రభుల వారిని తమ యొక్క గృహాలకి, తమ యొక్క ఊరిలోకి ఆహ్వానించలేదండి. వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా? నువ్వు దెయ్యములు పట్టినవాడు కాబట్టి దెయ్యములపై నీకు అధికారం ఉంది, నువ్వు మా ఊరిలోకి రావద్దు. ఆ సముద్ర తీరంలోనే ఆయన రావద్దన్నారు. కానీ సేన అనే దెయ్యం పట్టినవాడు ఒక్కడే, యేసయ్యా నువ్వు నాపై కనికరపడ్డావని నమ్ముకున్నాడు. అటువంటి స్వభావంతో మనం ఉందాం. అందరం కలిసి ఏకరీతిగా, యేసయ్యా నువ్వే నా ఎబినేజరే నాయన. జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు వరకు నాయన నీ యొక్క కృపలతో మమ్మల్ని దాచావు తండ్రి. ఎన్నో హింసలు తండ్రి,
మణిపూర్లో జరిగిన హింసలు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. యేసయ్య సంఘములపై హింసలు, నీ వాక్యం చెప్పేవారిని హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, వాక్యాన్ని కాలుస్తున్నారు తండ్రి, వాక్యాన్ని అయినా చించి వేస్తున్నారు తండ్రి. మాకు రుజువులను చూపించు అని యేసయ్య తత్కరబద్ధం చేస్తున్నారు తండ్రి. యేసయ్య నువ్వే మా దేవుడు, నువ్వు మాకు తోడై ఉన్నందుకు ఆయన సంవత్సరం అంతా మమ్మల్ని కాచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదే గొప్ప సమయం యేసయ్య, అందరూ నోరు తెరిచి ప్రార్థిద్దాం తండ్రి. సంవత్సరం అంతా కాపాడవు తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. స్తోత్రం 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 దేవానికే స్తోత్రం. నన్ను పాపగా కాచితివే స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే స్తోత్రం. మళ్ళీ ఒకసారి, నేను నా ఇంటి వారు దేవా, నీవే నా ఎబినేజరే తండ్రి. ఇంతకాలం నన్ను కంటి రెప్పలాగా కాచి కాపాడుతున్న గొప్ప దేవుడా, నీకు నేనంటే ఎంత ఇష్టము తండ్రి. యేసయ్య, అత్యున్నత సింహాసనము పైన ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్నావు తండ్రి. నా కోసం నువ్వు దీనుడుగా తండ్రి. యేసయ్య, నన్ను ప్రేమించడానికి మీరు వచ్చారు తండ్రి. యేసయ్య, ఎడారి వంటి నా జీవితాన్ని మేలులతో నింపడానికి వచ్చిన తండ్రి, నీకు వందనాలు తండ్రి. అవును నాయన, తండ్రి.
ఎబినేజరే 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 తగాలం ఆచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగ కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. యేసయ్య ప్రతిరోజు నాయన మీరు మమ్మల్ని పోషించారు తండ్రి, మా కుటుంబాలను మీరు పోషించారు తండ్రి, మాకు ఆదరణ దయచేశారు తండ్రి, మా వేదనలో మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. యేసయ్య మా సంఘాలని బలపరచండి తండ్రి. యేసయ్య ఆది అపోస్తులపై ఎటువంటి ఆత్మను మీరు కుమ్మరించారో తండ్రి, అంచె దినముల యందు నాయన ఆశపడుచున్నాం తండ్రి, మాపై నీ బలమైన ఆత్మను కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. యేసయ్య నీ కోసం నాయన ఆశపడుచున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఇదిగో నాయన ఈ యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్ పైన నీ బలమైన ఆత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాను తండ్రి. యేసయ్య మమ్మల్ని మీరు వాడుకోండి, ఆశపడుచున్నాం తండ్రి, ఆశపడుతున్నాం తండ్రి. ఏ ఆశ లేని నా జాదు బ్రతుకులు నీ కృపతో నింపితివి. ఏ ఆశ లేని నాదు బ్రతుకులు నీ కృపతో నింపితివి. నీవు చూసిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూసిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఏకస్వరంతో ఎబినేజరే ఎబినేజరే ఎంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. మహాబలమైన గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. స్తోత్రం 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 కోగిలిలో దాచితివే స్తోత్రం. యేసయ్యా నువ్వే మా ఎబినేజరు తండ్రి. యేసయ్యా నువ్వే మా ఎబినేజరు తండ్రి. సంవత్సరం అంతా నీ యొక్క కృపలో కన్ను పాపలాగా మమ్మల్ని కాపాడవు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయనా నాయనా నీ సన్నిధితో మాకు తోడుగా ఉంచి 2024 సంవత్సరము నాయనా నీ యొక్క సహాయంతో దాన్ని ఎదుర్కొనడానికి కృప దయచేయమని వేడుకున్నాను. ఇదిగో నాయనా నీ సేవకులు నాయనా వాక్యం విత్తడానికి నాయనా వేచి చూచున్నారు తండ్రి. వాక్యాన్ని వినుతి ద్వారా కాకుండా దాని హృదయంలో భద్రపరుచుకుంటూ నాయనా వాక్యానుసారంగా ఈ 2024 సంవత్సరంలో నాయనా ఇంకా నిన్ను హత్తుకొని జీవించే, ఇంకా మా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచండి, ఇంకా సాక్షులుగా ఉండడానికి కృప దయచేసి నడిపించమని, ఈ చిన్ని స్తుతి ఆరాధన ధూపము వలె నాయనా నీ ఆవరణకు చేరుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.